नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। पावनगुणरामा हरे परमदया निलय हरे पावनगुणरामा माया मानुषरूपा मायातीता मंगलदाता माया मानुषरूपा मायातीता मंगलदाता पावन गुण रामा हरे परमदया निलया हरे पावन गुण रामा वेदांतवधू हृदय विहारा वेदमया परमानंदरूपा वेदांतवधू हृदय विहारा वेदमया परमानंदरूपा पावन गुण रामा हरे परमदया निलया हरे करुणारस भर नयना दरहास मनोहर वदना तुलसी दल माला भरना नाना जीवना नाटक कारण पावन गुण रामा हरे परमदया निलया हरे पावन गुण रामा రామతత్వాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము. అయోధ్య స్వామి కొలువై ఉన్నటువంటి వేళ దేశమంతటా కూడా సంతోష సంబరాలతో స్వామివారిని సేవించుకున్న విధానము, రామతత్వము, రామాయణము ప్రతి ఒక్క వ్యక్తిలో బాగా చక్కగా ఇమిడి ఉన్నటువంటి విధానం కనుక మన అయోధ్యకు పోలేకపోయినా అయోధ్య రాముని గురించి 4 మాటలు తాత్విక పరంగా చెప్పుకుంటున్నటువంటి విధానము. రాముడు లోకాభిరాముడు, దశరథ రాముడు, కౌసల్య రాముడు, మర్యాద పురుషోత్తముడు, సీతారాముడు, ఇట్లా సౌమ్య ఆకారము, శాంత ఆకారము చక్కగా అందరూ కూడా రామనామాన్ని జపించుకోవటంలో చాలా సులువుగా ఉన్నటువంటి ఒక నామం. అన్ని నామాల కంటే కూడా రామనామం చాలా సులువుగా ఉంటుంది. నిరంతరంగా పరమశివుడు కూడా ఆ నామాన్ని జపించే విధానముగా మనకి చెప్పుకొస్తారు. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైః నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభో. పార్వతి అమ్మవారు పరమశివుణ్ణి ప్రార్థిస్తుంది. విష్ణోర్నామ సహస్రకం, 1000 నామాలు నాకు బోధించావు. ఇన్ని నామాలను జ్ఞాపకం పెట్టుకోవాలన్నా జపించాలన్నా సాధ్యం కాని విధానం. లోకంలో సాధారణంగా మా స్త్రీ జాతి ఎంతోమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఉదయం లేస్తే అనేక కార్యకలాపాలలో మునిగిపోతారు. కనుక మా అందరికీ కూడా సులభముగా జపించుకునే విధానముగా ఉన్నటువంటి ఒక నామం ఒక్కడి చెప్పు. కేనోపలఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైః నిత్యం శ్రోతుం ఇచ్చామి అహం ప్రభో. ఒక్క నామం చెప్పాయా. కేన ఉపాయేన, ఏ మార్గంలో ప్రయాణం చేసినట్లయితే
సులభముగా తరించే అవకాశం ఏర్పడుతుందో ఒక నామాన్ని బోధించమని చెప్పని అమ్మవారి ప్రార్థన చేస్తే మరి విష్ణు సహస్రనామాలు 1000 నామాలు బోధించినట్టు విధానం. విశ్వం విష్ణుర్ వషట్కారో భూతహో వృద్ధు భూతభూతభృద్భావ భూతాత్మా భూతభావనాహం భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ ఏవ చ. ఈ విధముగా 1000 నామాలు చెప్పిన విధానములో మరి 1000 నామాల్లో ఏదో నామం చెప్పాలి కదా. మరి ఆ నామం ఏంటని చెప్పానంటే ఒక రామనామాన్ని నేను జపిస్తూ ఉన్నాను, నీవు కూడా అదే జపించు అన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రామ ఇది సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలు జపిస్తే నీకెంత పుణ్యం వస్తుందో. ఒక్క రామనామాన్ని జపించినట్లయితే నీకు అంత పుణ్యం సద్గతి ప్రాప్తించే అవకాశం ఏర్పడుతుందని చెప్పని పరమశివుడు స్వయంగా తాను జపించి రమించేటువంటి యొక్క రామతత్వం యొక్క విధానాన్ని అమ్మవారికి బోధించే విధానం ఏంటంటే సకల లోక మానవులకు సకల మానవులకు మరి చక్కటి మంత్రోపదేశముగా మనకు పరమశివుడే బోధించిన విధానం. ఎవరో మనకి మంత్రోపదేశం బోధిస్తూ ఉంటారు, కానీ సాక్షాత్ పరమశివుడే సర్వమానవాళికి చక్కటి మంత్రాన్ని, సులభముగా ఉండే మంత్రాన్ని అనాయాసముగా జపించుకోవటానికి వీలుగా ఉండేటువంటి మంత్రాన్ని చక్కగా రెండు కూడా సౌమ్యముగా ఉండే విధానం. రామ అంటాం లేని తేడా ఏం ఇబ్బంది ఉందండి. కృష్ణ అనాలంటే కొంచెం ఇబ్బంది పడాలి. కృష్ణ అంటే అదంతా కొంచెం మరి ఆ విధానాలుగా ఉంటుంది. దాన్ని 4 తిరగాలంటే తిరగదు. కృష్ణ కకారానికి ఒట్రసోటి ఇవ్వాలి, కృష్ణ అని పలకాలి. రామ అనేటువంటి పదంలో ఏముంది కష్టం మన దాంట్లో. కనుక ఈ విధముగా ఆ రామనామాన్ని పరమశివుడు సమస్త లోకానికి అమ్మవారి ద్వారా బోధించిన విధానం, ఉపదేశించిన విధానం కాబట్టి పరమశివుణ్ణి గురువుగా భావించుకుని ఆయన చెప్పిన నామాన్ని గనక పట్టుకున్నట్లయితే అందరూ కూడా సులభముగా తరించడానికి అవకాశంగా ఉండేటువంటిది రామనామం. శ్రీరామయనుడి మంత్రము తారకమనీరికి మదిని ధ్యాన పరుండై సారము గ్రోలున రుణకు చేరువగును పరమ పదవి చేకూరు వేమ. వేమన కూడా తన యొక్క శతకాలు రాజటానికి ముందుగా ఆయనగా రామనామాన్ని బోధిస్తాడు. వేమన పద్యాలు మరి దాంట్లో కర్మ పద్ధతి, అర్ధ పద్ధతి, మూర్ఖ పద్ధతి, ధన పద్ధతి, యోగి పద్ధతి, బ్రహ్మ పద్ధతి ఇట్లా 100 రాసుకుంటూ పోయాడు మహానుభావుడు. ఆ విధంగా రాసే విధానాలలో ముందుగా చెప్పినటువంటి విధానం ఏంటంటే శ్రీరామ రామ రామేతి మనోరామే అని పరమశివుడు బోధించినట్లుగా వేమన కూడా శ్రీరామయనుడి మంత్రము తారకమని ఎరిగి మదిని ధ్యాన పరుండై సారము గ్రోలున నరునకుప చేరువగును పరమ పదవి చేకురువేమ. శ్రీరామయనుడి మంత్రము తారకమని, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని గోపన్న మురిసిపోయాడు, సంతోషించాడు. ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు రామదాసు, తరించాడు. కనుక ఆ ప్రకారంగా మరి ఆ తారకమని ఎరిగి ధ్యానపరుండై సారము నరునకు చేరువగును పరమ పదవి అన్నాడు వేమన. కనుక రామ అనేటువంటిది చాలా మనస్సుని రంజింపజేసే విధానం. రమ్ అనే ధాతు అన్నమాట. రమ్ అనే ధాతును వచ్చింది రామ అనే పదం. రమ్ అంటే రంజింపజేయటం, మనస్సుని ఆనందింపజేసేది రామ అనేటువంటిది. సులభముగా అందరూ కూడా సునాయాసముగా నిరంతరముగా జపించుకోవచ్చు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నాడు పరమాత్మ. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములలో కల్లా జపయజ్ఞము అహం అస్మి, నేనై ఉన్నానన్నాడు. కనుక పవిత్రమై ఉన్నటువంటి, పావనమై ఉన్నటువంటి, తరించడానికి యోగ్యమై ఉన్నటువంటి, సులభముగా ఉన్నటువంటి ఒక నామాన్ని గనక మనం పరమశివుడు సాక్షాత్ పరమశివుడే బోధించిన మంత్రోపదేశం చేసిన విధానం కనుక దాన్ని అందరూ కూడా శ్రద్ధగా పట్టుకున్నట్లయితే తరించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది.
నుంచున్నా, కూర్చున్నా, నడుస్తూ ఉన్నా, ఏ పనులు చేస్తూ ఉన్నా కానీ మన మనస్సులో ఆ రామనామం చాలా చక్కగా ఉండాలి. మర్యాద పురుషోత్తముడు రాముడు కాబట్టి రామనామాన్ని జపించే ఎంతోమంది పవిత్రులయ్యారు, పావనమయ్యారు, తరించారు. కనుక జపం చేసుకోవటానికి మంచి సులభముగా ఉండేటువంటి యొక్క నామం. వాల్మీకి ఆయన కూడా నారద భగవానుల ద్వారా రామనామాన్ని ఉపదేశముగా పొందాడు. బోయేవాడుగా ఉన్నటువంటి యొక్క తాను దారి దోపిడీ చేస్తూ అందరినీ కూడా బాధిస్తూ హింసిస్తూ మరి ఆ ధనాన్ని తీసుకువెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే ఒక పూట ఆయన జ్ఞానోదయం కలిగింది. పశ్చాత్తాపంతో వచ్చి నారద భగవానులు వారిని ప్రార్థించాడు, అయ్యా స్వామి మన్నించండి, క్షమించండి, చాలా తప్పు చేశాను. కనుక నా పాప రాశి అంతా కూడా పోయేటువంటి యొక్క మార్గం ఏమిటో తెలియజేయమని చెప్పి అనగా మరి దేవర్షి ఆయన నారద భగవానుల వారు దేవర్షి, వశిష్ఠాదులు బ్రహ్మర్షి, విశ్వామిత్ర జనకాదులు రాజర్షులు అని చెప్పని అంటారు. కనుక దేవర్షిగా ఉన్నటువంటి నారదుడు వాల్మీకి చెప్పినటువంటి మంత్రం ఈ తారక మంత్రమే చక్కగా ఉపదేశం చేశాడు. గమనించాల్సిన అంశము, దేవర్షిగా ఉన్నటువంటి నారద భగవానుడు అదే మంత్రాన్ని బోధించాడు. సమస్త విశ్వనాయకుడే ఉన్నటువంటి పరమశివుడు కూడా పార్వతి అమ్మవారి ద్వారా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ అని చెప్పని ఆయన బోధించాడు. వేమన అనేక శతకాలు రాయటానికి ముందే ఆ రామనామాన్ని చక్కగా జపించమని చెప్పని వేమన కూడా మనకి బోధించినటువంటి విధానం. వాల్మీకి మనకి ప్రత్యక్షముగా ఉన్నటువంటి నిదర్శనం రామనామాన్ని పట్టుకుని ఆయన సమస్త పాపాల నుంచి విడబడి పవిత్రుడయ్యాడు. అజ్ఞానమే శూద్రత్వము సుజ్ఞానమే బ్రహ్మమౌట శృతులను వినరా, అజ్ఞానమనశి వాల్మీకి సుజ్ఞానపు బ్రాహ్మడాయ చూడరవేమ. అజ్ఞానమే శూద్రత్వము, అజ్ఞానం అనేటువంటిది శూద్రత్వం, జన్మతః వచ్చిన శూద్రత్వం. మరి ఆ శూద్రత్వం తొలగింపజేసుకునే విధానముగా వాల్మీకి తన శూద్రత్వాన్ని పోగొట్టుకొని బోయేవాడుగా పుట్టాడు కదా. అరణ్యంలో దోపిడీదారిగా ఉన్నటువంటి యొక్క తాను తన జీవితం మొత్తం కూడా మార్చేసింది ఈ రామనామం. మార్చేయటమే కాదు, ఆయన మహర్షిని చేసింది. మహర్షి వాల్మీకి మహర్షి అన్నాం. జ్ఞానస్య పారగమనాత్ ఋషి, ఎవరిని ఋషులు అంటారు అని చెప్పనంటే జ్ఞానస్య పారగమనాత్, జ్ఞానంపు తీరమును పొందినటువంటి వారిని ఋషులు అని చెప్పని అంటారు. అక్షరం మొక్క లేకుండా, ఏ చదువు లేకుండా, ఏ విద్య లేకుండా అరణ్యంలో దారిదోపుడిగా ఉంటూ ఒక బోయేవాడుగా జీవించేటువంటి యొక్క మహానుభావుడిని ఇంత మహాకావ్యం రాశాడని చెప్పనంటే రామనామ మహిమ అనేది మనం గమనించాల్సి ఉంటుంది. నిరక్షర కుచిగా ఉన్నటువంటి, కేవలం పామరుడుగా ఉన్నటువంటి, అరణ్యంలో దారిదోపిడిగా దొంగతనాలు చేసేవాడుగా, కిరాతకుడుగా ఉన్నటువంటి ఆయన అంతటి మహనీయ స్థాయికి వచ్చాడనేది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి యొక్క అంశం. మరి ఆయన గారు మరి ఎన్నో శ్లోక ప్రబంధ కావ్యాన్ని రచించాడు. ఆది కవి అన్నారు ఆయన. కావ్యం, ఆది కావ్యం రామాయణం అని చెప్పినంట. ఎంత అద్భుతముగా లోకానికి ఆయన అందించాడో. ఆ మహిమంతా కూడా ఆయన ఎట్లా పొందాడు అని చెప్పనంటే రామభక్తి వల్ల పొందిన విధానం మనం గమనించాల్సిన అంశము. అట్లా పోతన కూడా మరి భాగవతం రచించాడు అని చెప్పనంటే ఆయన రామభక్తుడు పోతన. నిరంతరంగా రాముణ్ణి జపిస్తూ రాముణ్ణి పూజ చేస్తూ ఉండే విధానముగా ఉన్నటువంటి పలికెడిది భాగవతమట పలికించువాడు రామభద్రుండు, అట పలికిన భవహరమగు అట పలికెద వేరుండుగాద పలుకగనేలా. పలికెడిది భాగవతమట పలికించువాడు రామభద్రుండు. ఆయన రామభద్రుణ్ణి నిరంతరంగా పూజ చేసే విధానం. పోతన ఎంత అద్భుతముగా కావ్యం వచ్చిందో చూడండి. రామ నామములో మునిగి, రామతత్వములో మునిగి, రామతత్వం నుంచి జాలుబారినటువంటి యొక్క భాగవతం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనందకరంగా ఉంటుంది. ఆ పద్యాలన్నీ కూడా ఆసువుగా వచ్చి పడ్డటువంటి యొక్క పద్యాలు ఎంత మాధుర్యంగా ఉంటుంది.
పోతన భాగవతం రచించిన తర్వాత ఎవరూ కూడా ఆ భాగవతం జోలికి పోల. ఎందుకంటే అంతకంటే గొప్పగా రాయగలిగే శక్తి మన దగ్గర లేదని చెప్పిన ఉద్దేశంతో ఎవరూ రాల. ఎంతోమంది రామాయణానికి అనేక మంది కవులు మళ్ళా రచించారు. కంబ రామాయణము, తులసి రామాయణము ఇత్యాది రామాయణ కొన్ని వందలు ఉన్నాయి. కనుక రామాయణ విషయాల మీద చాలామంది రచించిన విధానం ఉన్నది. కానీ భాగవతం మాత్రం పోతన రాసిన తర్వాత ఎవ్వరూ కూడా దాని జోలికి పోలేదు. ఎందువల్ల అని చెప్పనంటే అంత మాధుర్యముగా రచించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది ఇంకా? అది రామ భక్తితో, రామతత్వముతో, రాముని అనుగ్రహముతో వెలువడ్డటువంటి యొక్క భాగవతం చదువుతూ ఉంటే అంత ఆనందకరంగా ఆంధ్రీకరించిన భాగవతం, ఆంధ్ర మహా భాగవతం అని చెప్పని అంటారు. ఎంత అద్భుతముగా పద్యాలు ఉంటాయి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షాకారంభకు భక్త పాలన సకల కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షాకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవేద్రోక త్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు అని ఈ ప్రకారంగా ఆరంభంలోనే అత్యద్భుతముగా రచన కొనసాగటం జరిగింది. ఎన్ని పద్యాలు ఆసువుగా శీర్షపద్యాలు, మత్తీయములు, ఉత్పలమాలలు, రకరకాలైనటువంటి యొక్క కవిత్వములతో వెలువడ్డటువంటిది ఏంటంటే మరి అది భగవంతుని అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలిగింది అని చెప్పనంటే ఎంతటిది కూడా అది మాధుర్యముగా లోకంలోకి రావాల్సిందే. అట్లా పోతన రాముడు నిరంతరం రాముడిని సేవించే విధానం పోతన, రామభక్తుడు పోతన. కనుక రామభక్తితో వెలువడ్డటువంటి యొక్క భాగవతం ఎంత మాధుర్యంగా ఉన్నదో, రామభక్తితో వెలువడ్డటువంటి యొక్క ఆది కావ్యం రామాయణం ఎంత అద్భుతంగా ఉందో మనం చూడవచ్చు. ఇదంతా కూడా రామనామ మహిమ అని చెప్పని. కాబట్టి ఆ నామాన్ని మనం జీవితంలో జీవించగలిగితే మనస్సులో ఉన్నటువంటి సకల పాపాలు కూడా తొలగిపోయే అవకాశము ఉంటుంది. ఒక్క మంత్రం చాలు. ఎందుకు పరమశివుడు బోధించాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే. ఆ రామతత్వాన్ని ఉద్దేశించి చెప్పుకుంటూ ఉన్నాం. రామాయణం అనేటువంటిది చాలా అనేక కోణాల నుంచి ఎంతో సందేశం ఇచ్చేటువంటి విధానం. ధార్మిక విధానము, నీతి విధానము, కవితా విధానము, ఇంకా దాంట్లో వేదాంత తత్వం ఉట్టిపడే విధానముగా ఉన్నటువంటి పారమార్థిక అంశాలు రామాయణానికి ఎంతోమంది చక్కగా అర్థాలు రాసిన విధానంగా. ఉత్తరాది పోతే ఉత్తరాదిలో మీకు ఏముంటుంది, అంతా రామాయణమే గానం, రామగానం చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తారు, చక్కగా నాట్యం చేస్తారు. నామాన్ని నాట్యం చేస్తూ పారవశ్యముతో వాళ్ళు ఊగిపోయే పరిస్థితి. ఉత్తరాదంతా కూడా రామాయణ కావ్యాన్ని చక్కగా వాళ్ళు గానం చేసి ఆ భగవద్ ఐక్యత చెందే విధానంగా ఉంటారు. కనుక రామతత్వం, పరమార్థతత్వం అది ఆత్మపరంగా, జ్ఞానపరంగా మరి స్వాములు, మహాత్ములు చెప్పుకొస్తున్నటువంటి విధానం. నిన్న మనం మరి ఆ రాముడు విశ్వామిత్రుల వారి యజ్ఞాన్ని సఫలీకృతం చేసిన విధానం, రాముని యొక్క సహకారముతో విశ్వామిత్రుడు తన యజ్ఞ కార్యక్రమాన్ని సమాప్తి చేసుకున్న విధానం వల్ల దాంట్లో ఉన్న పారమార్థిక అంశాలను కూడా మనం అధ్యయనం చేయటం జరిగింది. మరి ఆ యొక్క మరి మిథిలా నగర జనక మహారాజు వారి ఆహ్వానం మేరకు మరి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు బయలుదేరిపోగా దారిలో ఉన్నటువంటి ఆశ్రమం గౌతముని ఆశ్రమం. మరి అక్కడ అహల్య ఆమె శాపవశాత్తు రాయి అయిపోయింది అని చెప్పని అంటారు. కానీ జడమైపోయి ఏం కదలికలు లేకుండగా మనస్సంతా వికలమైపోయి ఆమె మనస్సులో బాధపడుతూ ఉండిపోయి ఉన్నటువంటి విధానమే జడభావాన్ని పొంది ఉన్న విధానముగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఆమె రాయి అయిపోయింది. రాయి అయిపోవడం కారణంగా రామపాదం సోకగానే మళ్ళా నాతిగా మారిందనేది ఒక కథాంశంగా ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే ఆమె ఒక
పశ్చాత్తాపానికి గురై ఒక జడముగా మారిపోయిన విధానములో తన జడత్వమును రామపాదమును సోకి రామపాదమును సేవించి రామపాదాన్ని కడిగి ఆమె తిరిగి మరలా ఒక చక్కటి విధానముగా పుణ్యతగా వచ్చినటువంటి ఒక అంశం మనకి హల్య అనేటువంటి అంశములో మనకు వస్తుంది. కనుక ఏంటంటే హల్యము అంటే దున్నుట అని చెప్పిన అర్థం, సంస్కరింపజేయబడుట. పొలాన్ని బాగా నాగలేసి దున్నుతారు. ఆ దున్నటాన్ని దాన్ని శుద్ధం చేసే విధానాన్ని హల్యము అంటారు. నా హల్యము అహల్యము అని చెప్పని సంస్కరింపబడకుండగా ఉన్నటువంటి విధానం అహల్య. నా హల్యము అహల్య అనేటువంటిది జడభావాన్ని పొంది ఉన్నటువంటి విధానం అని చెప్పన్నట్లయితే అక్కడ మరి ఆ జీవుడు అవిద్యాదుల చేత బద్ధుడై ఆ జీవుడు జడమైపోయాడు, పూర్తిగా జడత్వమును పొందాడు, తెలియనితనంలో మునిగిపోయాడు, అజ్ఞానంలో మునిగిపోయాడు, జడుడైపోయాడు. ఏం చేసుకోవాలో, ఏం చేయాలో, ఏం చేస్తే మోక్షమో, ఏ మార్గంలో పోవాలో, ఏ మార్గం పోవాల్సి ఉన్నదో, మన జన్మ యొక్క సార్థకత ఏమిటో ఇత్యాది విషయాలలో ఎలాంటి యొక్క జ్ఞానం లేకుండా అవిద్యాదులచే కప్పబడి అజ్ఞానం వచ్చే మరుగు చేయబడి లోపల ఆ జీవుడు జడుడుగా అయిపోయాడు. ధూమేనావ్రియతే వశిని యదా దర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భ తదా తేనేదం ఆవృతం అని చెప్పినట్లుగా ఆ ప్రకారంగా ఆవృతం అద్దంపై దుమ్ములాగా, అగ్ని మీద పొగలాగా, శిశువు మీద మనసు మావిలాగా ఎట్లా మరుగు చేయబడ్డాయో అట్లాగా జీవుడు కూడా అజ్ఞానం నందు పూర్తిగా మరి మునిగిపోయి ఉన్న విధానం. కాబట్టి ఆ జడత్వమును పొంది ఉన్నటువంటి ఆ జీవుడు మరి పునర్జీవితం కావాలని చెప్పనంటే, మళ్ళా ఉత్తేజాన్ని పొందాలంటే, తన యొక్క జడత్వము నుండి బయటపడాలని చెప్పిన చేతనత్వాన్ని పొందాలని చెప్పనంటే అది రామపాదం సోకితేనే ఆ జడత్వము నుండి బయటపడే విధానం ఏర్పడుతుంది. కనుక రామపాదము అని చెప్పని అన్నప్పుడు ఆ హంసలో ఉన్నటువంటి సోహం, సహా ప్లస్ అహం అనబడేటువంటిది రామపాదములు. రెండు కూడా రామపాదములు రమించేటువంటి విధానముగా ఉన్నటువంటిది. కాబట్టి రామతత్వం హంసకే మనం చెప్పుకోవాలి ఇక్కడ రామతత్వము. కనుక రామతత్వాన్ని సోకినట్లు, రామపాదాన్ని సోకినట్లయితే జడుడై ఉన్నటువంటి యొక్క జీవుడు కూడా చేతన స్ఫూర్తితో ఆత్మతత్వముతో ఆయన వికసించే విధానం ఏర్పడుతుంది అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా ఆయన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహముతో జడమై ఉన్నటువంటి యొక్క ఆమె మళ్ళా ఉత్తేజమును పొందినట్లుగా, మనిషిగా మారినట్లుగా, దీంట్లో మన జీవుడు అనేటువంటి అతడు కూడా రామతత్వం ద్వారానే తన జడత్వము నుండి విడబడి అజ్ఞానం చెడబడి ఆత్మతత్వంలో చేరిపోయే విధానం అనేటువంటి అంశము మనం గ్రహించుకోవచ్చు. ఆ తర్వాత మరి జనకాస్థానానికి వెళ్ళటం, జనకాస్థానములో శివధనుర్భంగం చేసే విధానం మంచి ఘట్టం అది. ఎంతోమంది రాజులు ప్రయత్నం చేశారు, కానీ ఆ శివధనస్సును ఎవరో కూడా ఎక్కుపెట్టలేకపోయిరి. మరి విశ్వామిత్రుల వారి అనుజ్ఞతో రాముడు శివధనస్సుని ఎక్కుపెట్టి దాన్ని విరవటంతో మరి సీతా పరిణయము అనేది వైభవపేతముగా జరిగేటువంటి యొక్క అంశం. ఇప్పటికి కూడా ఇంటింటా అందరూ కూడా సీతారాముల కళ్యాణాన్ని ఎంతో సంతోషంగా శుభముగా జరుపుకునేటువంటి విధానం, ఒక ఆదర్శమూర్తులుగా భావించుకునే విధానం, అది లోకమంతా కూడా పారవశ్యముతో చేసుకునే విధానం. కనుక లోక కళ్యాణార్థముగా వచ్చినటువంటి యొక్క రామచంద్రుని కళ్యాణ మహోత్సవం, సీతారాముల కళ్యాణ మహోత్సవం అందరికీ కూడా సంతోషదాయకమై ఉన్నటువంటి విధానం. దీంట్లో పారమార్థిక అంశముగా చూసినట్లయితే శివధనుర్భంగం, శివధనస్సుని విరసటము అని చెప్పని, ఏదో శివధనస్సు అని చెప్పనంటే ఎక్కువ పెట్టినటువంటి శివధనస్సు ఏమిటని చెప్పనంటే మరి మనలో ఉన్నటువంటి మహాకారణ స్థలమే ఈశ్వర స్థలము. మహాకారణము అనగా హంస సంచారం జరిగినటువంటి ఆ స్థలమే ఈశ్వరుని యొక్క సన్నిధి. ఆ ఈశ్వర సన్నిధిలో ఉన్నటువంటి ఈ సోహం అనేటువంటిది శివధనస్సు. శివుని చేతిలో ఉన్నటువంటి యొక్క శివధనస్సు. ఆ శివధనస్సు ఎరసగలిగితేనే
శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి బ్రహ్మాకార వృత్తి వారికి దక్కే విధానం అనేది ఉంటుంది. కనుక లోన ఉన్నటువంటి పరమశాంతియే సీత అని చెప్పని కదా చెప్పింది. పరమశాంతి అనేది సీత అన్నారు. శాంతి విదేహ సుతా సహచారి దహరాయోధ్యా నగర విహారీ. దహరాకాశము, సుషుమ్నాకాశములో ఉన్నటువంటి శాంతి విదేహ సుత సహచారి, విదేహ చక్రవర్తి యొక్క పుత్రిక సీత అన్నారు. విదేహ చక్రవర్తి అంటే జనక మహారాజు. జనకుడు మనకు చూసినట్లయితే చాలా బ్రహ్మజ్ఞానిగా భావిస్తున్నటువంటి విధానం. భగవద్గీతలో జనక మహారాజు యొక్క ప్రస్తావన వస్తుంది. జనకాదయ కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ అని జనకుడి ప్రస్తావన భగవద్గీతలో వస్తుంది. ఆ జనకుని ప్రస్తావన గీతా మహాత్మ్యములో కూడా వస్తుంది. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ, గీతా మహాత్మ్యులను వస్తుంది. భగవద్గీతలో కూడా జనకుని యొక్క ప్రస్తావన వస్తుంది. ఆయన బ్రహ్మజ్ఞాని, తత్వజ్ఞాని, మహాపండితుడు. ఆయన విదేహ చక్రవర్తి అన్నారు. విదేహము అంటే దేహం నుండి విడబడ్డటువంటి, దేహం ఉన్నది కానీ ఆ దేహముతో తాదాత్మ్యం లేదు, అలాంటి ఆ విధానముగా ఉన్నటువంటి విదేహ చక్రవర్తి. ఒక రోజున మరి వశిష్ఠ భగవానుల వారు మరి రోజువారీగా సరిగ్గా సత్సంగంలో రోజు వచ్చే విధానము జనకుడు. ఒకరోజు ఆలస్యం అయింది. ఆలస్యం అయితే ఆశ్రమంలో ఉన్నటువంటి భటులు అందరూ కూడా వాళ్ళు గుసగుసలు బయలుదేరి రాజ్యభోగాలలో మునిగి ఉన్నటువంటి యొక్క ఆయన కోసంగా చూస్తాం ఏమిటి, మేము సమస్తం త్యాగం చేసి ఆశ్రమానికి వచ్చాం, సర్వసంగ పరిత్యాగం చేసి ఆశ్రమాలకు వచ్చాం. కనుక ఆశ్రమంలో మరి వశిష్ఠాశ్రమంలో మేము చక్కగా త్యాగం చేసి వచ్చినటువంటి వాళ్ళం, మాకు చెప్పకుండగా రాజ్యభోగాలలో మునిగిపోయి లాలసత్వంలో మునిగిపోయి ఉన్నటువంటి ఆయన కోసంగా ఈయన కూర్చోవటం ఏమిటి, మేము కూర్చొని ఉండగా చెప్పకుండగా అని ఆ ప్రకారంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే గమనించాడు వశిష్ఠుడు. ఆ తర్వాత మరి జనకుడు వచ్చాడు, కూర్చున్నాడు. విచారణ ఆరంభమయ్యింది. విచారణ జరుగుతూ ఉన్నది. వశిష్ఠుడు బోధిస్తూ ఉన్నాడు, జనకుడు వింటూ ఉన్నాడు. విచారణ జరుగుతూ ఉన్నది, తాత్విక సంబంధ విచారణ. ఈ శిష్యులను పరీక్షించేటువంటి ఉద్దేశంతో వశిష్ఠుడు తన యొక్క యోగ మాయను ప్రవేశింపజేశాడు. ఆ యోగ మాయ అగ్ని రూపముగా అరణ్యాన్ని దగ్ధం చేసుకుంటూ వస్తూ ఉన్నది. బగబగా మండుతూ వస్తూ ఉన్నది. అలాగా వస్తున్నటువంటి యొక్క కారచిచ్చును చూసి వీళ్ళందరూ కూడా బెంబేలెత్తిపోయారు. అబ్బా, ఈ అగ్ని మహావేగంగా వస్తూ ఉన్నది, ఇట్లాగే ఉన్నామని చెప్పనంటే మనం కాస్త అగ్నిలో ఆహుతి అయిపోవాల్సి వస్తుంది. ఈయనేమో విచారణ ఆపటం లేదు, ఆయనేమో వినటం ఆపటం లేదు, ఇద్దరు దాంట్లో మునిగిపోయారు. కనుక మన ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈ శిష్య బృందం అంతా కూడా వారి వస్తువులన్నీ మొత్తం సర్దుకొని పరుగున వెళ్ళిపోయారు. ఆ వైపుకి అగ్ని వచ్చింది. అట్లా రావటంతో వాళ్ళకి మరొక వైపు ప్రయాణం చేశారు. 4 వైపులా అగ్ని సొట్టేసింది. ఇక వాళ్ళు ఎక్కడికి పోయే అవకాశం లేక తిరిగి మరల ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు వశిష్ఠుడు జనకుని ఉద్దేశించి, నాయనా, ఇంత పిచ్చిగా అయిపోయింది, వెనకాల ఎంత ఘోరాది ఘోరంగా ఉందో చూడు ఒకసారి ఏమి. కాబట్టి నువ్వు ఈ విధంగా బ్రహ్మ విద్యలో మునిగిపోయావు, ఎంత విధానమా అని చెప్పని మందలిస్తాడు వశిష్ఠుడు. ఆయన చెప్తాడు, అయ్యా, ఇదంతా కూడా మిథ్యా నగరం, మాయా నగరాలన్నీ కూడా దగ్ధం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆత్మ అనేది నశించేది కాదు, దగ్ధమయ్యేది కాదు, కలపబడేది కాదు, నరకబడేది కాదు, నిత్యమైనటువంటి స్వరూపం అని ప్రకారం నిశ్చలముగా మరి వైరాగ్యపూర్ణుడై మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెప్పాడు వశిష్ఠ భగవాన్ల వారు, ఏమిరా, ఆయన భోగాల్లో మునిగిపోయాడు, ఐశ్వర్యాల్లో మునిగిపోయాడు, మాకు చెప్పలేని చెప్పిన అన్నారే, ఎంత సమస్త రాజ్యం కూడా దగ్ధమైపోతుందని చెప్పేసి అని, సమస్త అరణ్యం అంతా కాలిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి కదలికలు లేకుండా
పూర్ణమైనటువంటి యొక్క వైరాగ్యంతో జిజ్ఞాసతో కూర్చున్నాడు. మేమేదో వదిలామని చెప్పని మీరు భావించుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రాణంలో కాపాడుకోవడానికి పరుగులు తీశారు కదా మీరు, ఈయనేమన్నా లేచాడా అని అట్లాగా శిష్యులకు ఆయన గారు బోధించే అంశం వస్తుంది. కాబట్టి ఆ ప్రకారం జనకుని యొక్క విషయం మనకి చాలా సందర్భాలలో చెప్పేటువంటి విధానం. అటనే యోగ వాసిష్టం అనేది కూడా దాంట్లో కూడా చాలా అంశాలు వస్తాయి, జనక మహారాజు యొక్క అంశాలన్నీ కూడా. కాబట్టి ప్రకారముగా విదేహ చక్రవర్తిగా పేరుగాంచినటువంటి మరి జనకుని యొక్క పుత్రిక సీతమ్మ కాబట్టి అది శివధనుర్భంగం చేయటం కారణముగా సీతాపరిణయముగా మనం ఎంతో వైభవతం చెప్పుకుంటాం. ఇది పారమార్థికంగా చూసినట్లయితే మరి విదేహ చక్రవర్తి అని చెప్పనంటే మరి ఈ దేహం యొక్క సంబంధం లేకుండా ఏ యొక్క స్వరూప స్థితి ఉన్నదో ఆ స్వరూప స్థితిలో ఉన్నటువంటి యొక్క విధానమే విదేహ చక్రవర్తి కాగా, ఆయనకు పుత్రికగా జనించినటువంటి ఆ భూమి నుంచి జనించినటువంటి భూజాత అని చెప్పనన్నారు. ఆ భూమి దున్నుతూ ఉంటే నాగటి సాలుకి తగిలి ఆ పెట్టి బయటకు వచ్చిన విధానముగా ఆమెను భూజాత, భూమి పుత్రిక అని చెప్పని అంటూ ఉంటాం. కాబట్టి ఏమిటి భూమి దున్నటం అని చెప్పనంటే ఈ భూమి యొక్క స్థలం మనలో పారమార్థికంగా గ్రాణ స్థలమే భూమి స్థలం. శ్రోత్రమాకాశే వాయో త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వా పృథివ్యాం గ్రాణమితి. కాబట్టి పృథివీ స్థలమే గ్రాణం. విశ్వతః వృత్వా దిశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని చెప్పినట్టు మనకి పురుష సూక్తములో కూడా ఇదే అంశం వస్తుంది. సభూమిం విశ్వతః వృత్వా అత్యతిష్ట దశాంగులం సభూమిం. ఆ భూమి అందే ఆ యొక్క పరమేశ్వరుని చెప్పే విధానముగా ఉంది. కాబట్టి ఇక్కడ భూజాత అని చెప్పనంటే మహాకారణము, దున్నటము అని చెప్పనంటే యోగ సంబంధమై ఉన్నటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా ధ్యానమునందు ఉండి మనస్సును హంసతో జోడించి ఈ పృథివీ స్థలమునందు మహాకారణమునందు ఎవరైతే ఆ విధంగా మరి సాధన చేస్తారో అట్లాంటి వారికి ఆమె జనించే విధానం ఏర్పడుతుందో శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఆవిర్భావం కావటము అని చెప్పని. రెండో అంశముగా రాముడు శివధనస్సును ఎక్కువబెట్టి ఇరవటంతో ఆ యొక్క రామచంద్రుని పత్నిగా ఉన్నటువంటి విధానం సీతారాముల కళ్యాణంగా చెప్పుకుంటూ ఉన్నాం. అట్లా ఇక్కడ పారమార్థికంగా చూసినట్లయితే శివధనస్సు అని చెప్పినట్టు శివుడు ఎక్కువ పెట్టినటువంటి ధనస్సు ఈ సోహం అనబడేటువంటిది. ఆ పరమశివుని యొక్క చేతిలో ఈ శ్వాస అనేటువంటిది హంస అనేది ఉన్నది. ఆయన ఈ యొక్క శరీరంలో ఆ శ్వాసను ఆడిస్తూ సకల జీవులను కూడా మరి ఆ విధంగా శ్వాస ద్వారా బతికిస్తున్నటువంటి విధానం. శ్వాస ఉండబట్టే మనం జీవనం కలిగి ఉన్నాం. శ్వాస కనుక లేకపోయిందా అని చెప్పినంటే ఏ వ్యవహారము ఉండదు. నేత్రం లేకపోయినా బతకవచ్చు, శ్రోత్రం లేకపోయినా బతకవచ్చు, వాక్కు లేకపోయినా బతకవచ్చు. ఏది ఉన్నా ఏది లేకపోయినా జీవనం ఉంటుంది. కానీ శ్వాస అనేది లేదా అని చెప్పనంటే మరి ఆ జీవనం అనేది లేదేక. కోమాలోకి పోయినటువంటి వాడు నెలల పర్యంతం అట్లాగే ఉండిపోతారు మన మనసు లేకుండా. కనుక మనసు లేకపోయినా ఆయన ఉన్నాడు. కారణం ఏంటంటే శ్వాస అనేది ఉన్నది కాబట్టి. కనుక ఆ శ్వాస అనేది ఎవరి యొక్క చేతిలో ఉందని చెప్పారంటే పరమశివుని చేతిలో ధరింపబడ్డటువంటి యొక్క శ్వాస. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. గీత చెప్పిన మాట. ఆ పరమశివుడు మన యొక్క హృదయమునందు ఉండి ఈ శ్వాస అనే ధనస్సును ఆయన ధరించి సమస్త మానవాళిని కూడా వ్యవహరింపజేస్తూ ఉన్నాడు. భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందుచేత శివధనస్సు అని చెప్పనంటే ఎక్కువ పెట్టినటువంటి శివధనస్సు ఈ శ్వాస సోహం అనేటువంటిది. ప్రణవో ధను శరః ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం అని మన కాటకవల్లిలో కూడా వచ్చేటువంటి యొక్క అంశం. ప్రణవో ధను శరః ఆత్మ అన్నారు. ప్రణవో ధను, ప్రణవమే ధనస్సు.
ఈ ప్రణవం అనేటువంటిది ఈశ్వరుని యొక్క చేతిలో ఉన్నటువంటి ప్రణవ ధనస్సు. ఈ శ్వాస అనేది గమనించండి, ఇది పరమశివుని యొక్క చేతిలో ఉన్నటువంటి ధనస్సు అన్నమాట. ప్రణవో ధను శరః ఆత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం తన్మయో భవేత్తు. ప్రణవో ధను, ఈ శ్వాస అనేటువంటిదే ప్రణవము, అది ఓంకార స్వరూపం. ఓంకార స్వరూపమై ఉన్నటువంటిది ఈ యొక్క శ్వాస. అర్ధమాత్ర ఓంకారం, అర్ధమాత్రయే మహాకారణం. ఆ మహాకారణమే సాగితే శ్వాస అన్నారు. అదే గనక తన యొక్క ఉనికి ఉపసంహరించుకుంటే దాన్ని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు. కనుక అది అర్ధమాత్ర. ఇక్కడ అర్ధమాత్ర, అకారమాత్ర, ఒకారమాత్ర, మకారమాత్ర, అర్ధమాత్ర. అర్ధమాత్ర అక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. అర్ధమాత్ర అక్షరా నిత్య, అర్ధమాత్రయే అక్షర అన్నారు. అక్షరము, అక్షరం అంటే ఈశ్వరుడు. కూటస్థ అక్షర ఉచ్యతే, భగవద్గీత. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థుడు అంటే ఈశ్వరుడు. స్థూల దేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. కూటస్థ అక్షర, ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం. కాబట్టి లోకంలో మహాత్ములందరూ కూడా ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నారు. నిరంతరముగా ధ్యానపరులై ఉంటారు. వాళ్ళు యోగులు, ధ్యానులు. ధ్యానము అంటే ఆ శ్వాసతో ఉండటమే ధ్యానం అంటారు. కనుక ధ్యానము అనబడేది ఏంటంటే శ్వాస గమనికలో ఉండుటయే ధ్యానము. అదే మనస్సులో ఒక మంత్రాన్ని పెట్టుకుని జపిస్తే దాన్ని జపము అంటారు, అనుకుంటే జపం అంటారు. ఆ మనస్సును హంసతో జోడిస్తే దాన్ని ధ్యానము. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మనః. 13వ అధ్యాయం భగవద్గీత. ధ్యానేన ఆత్మని పశ్యంతి పరమాత్మ అన్నాడు. ధ్యానేన, ధ్యానము చేతనే ఆత్మని పశ్యంతి, ఆత్మని తన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటూ ఉన్నాడు. ధ్యానం వలననే. ధ్యానం నిర్విషయం మనః, స్కందోపనిషత్తు. ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. ధ్యానం మనోమల త్యాగ. స్కందుల వారు స్కందోపనిషత్తులో అని చెప్పిన మాట. ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం. సమస్త మాలిన్యాలను కడిగేటువంటి యొక్క ధ్యాన ప్రక్రియ. మనం లోకంలో చూస్తే మహానుభావులుగా పేరుగాంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోనే ప్రయాణం చేశారు. హంస మార్గంలో ప్రయాణం చేశారు. సోహముని ఆశ్రయించారు. ఆ సోహమే అర్ధమాత్ర. అర్ధమాత్రయే ప్రణవస్వరూపము, అదే ఓంకారము. ఓంకార ధను ప్రణవో ధను శరః ఆత్మా. ఆ ప్రణవం అనేటువంటి యొక్క ఆ ధనస్సులో శరము ఆత్మ. ఆత్మ అంటే మనస్సు. కాబట్టి ఆ మనస్సుని ఆ ధనస్సులో ఎక్కువ పెట్టాలి, దాంట్లో పొందింపజేయాలి. ప్రణవో ధను శర ఆత్మ. ఆత్మ అంటే మనస్సుకు అర్థం. ఆత్మ అంటే ప్రత్యేగాత్మకు ఉంటుంది. ఆత్మ అంటే మనస్సుకు కూడా చెప్పే సందర్భం ఉన్నది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మ ఇవ హ్యాత్మనో బంధు ఆత్మ ఇవ త్రిపురాత్మనః. పరమాత్మ గీతలో ఆత్మ అనే పదాన్ని మనసుకు చెప్తాడు. అనగా ఆత్మ సందర్భాన్ని బట్టి అది మనస్సుకి అర్థం వస్తుంది, ప్రత్యేగాత్మకు అర్థం వస్తుంది. ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు. ప్రత్యేక ఆత్మ అన్నప్పుడు లోన ఉన్నటువంటి చేతన స్వరూపానికి అర్థం వస్తుంది. మామూలుగా ఆత్మ అన్నప్పుడు మనస్సు కూడా అర్థం వస్తుంది. కాబట్టి ప్రణవో ధను శరః ఆత్మ.
కాబట్టి ఆ ప్రణవముగా ఉన్నటువంటి ఆ హంస అనేటువంటి ధనస్సులో ఈ మనస్సు అనేటువంటి దానిని బాణముగా ఎక్కుబెట్టు అన్నాడు. ఎక్కుబెట్టి ఏం చేయాలి? బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, బ్రహ్మమునే లక్ష్యముగా పెట్టుకొని ఆ మనస్సుని ఈ యొక్క శ్వాసతో అనుసంధానం చెయ్యి, ప్రణవములో దాన్ని సంధించు. ఇదొక్క మార్గం చాలు. ఈ మార్గాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు చక్కగా తరించడానికి మంచి అవకాశముగా ఉన్నటువంటి విధానము. మోక్షం కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మోక్షం నీ అందే ఉన్నది, నీకు లభ్యమై ఉన్నది. కనుక మనసు అనేటువంటి యొక్క వస్తువును శ్వాసతో జోడిస్తే చాలు, నీకు మోక్షం అనేది కరతలామలకము, అక్కడే నీకు లభ్యమయ్యే విధానం ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా శివధనస్సు అనేటువంటి మాట చూసినట్లయితే ఎక్కడో ఉన్నది అనేటువంటి భావనగా ఎంతకాలం మనం భావించుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఈనాడు చూసినట్లయితే ఆ శివధనస్సు ఎక్కడో లేదయా, ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ శ్వాస అనేటువంటి రూపముగా ఉన్నటువంటిది శివధనస్సు. దాన్ని ఎక్కుబెట్టు, దాంట్లో బాణమును తొడుగు, బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అనే విధానముగా. మరి ఆ రాముడు దాన్ని ఎక్కుబెట్టి ఒక్కసారికి ఫెల్మని చెప్పి విరిశాడు. ఆ శివధనుర్భంగం కాగానే మరి ఆ సీతమ్మ వారు రామచంద్రమూర్తిని వరించిన విధానము సీతారాముల కళ్యాణం అని చెప్పిన అంటాం. ఆ ప్రకారముగా కేవలం ధ్యానము యొక్క సంబంధమై ఉన్న విధానములో మరి ఆ శ్వాస వెంబటే మనస్సును పెట్టినట్లయితే ఆ శ్వాస అనేది యోగ సమాధిలో అది విచ్ఛిన్నమైపోతుంది. ఆ శ్వాస పూర్తిగా యోగ సమాధిలో లయమైపోతుంది. దాన్ని మరి ప్రణవాతీత స్థితి అన్నారు. అది బ్రాహ్మీ స్థితి. ఏమి అక్కడ శ్వాస అనేది ఇరిగిపోతుంది అన్నారు. ఇరగటం అని చెప్పనంటే మరి హకారము సకారము రెండు కూడా సుషుమ్నాయందు పూర్తిగా లయమైపోయే విధానమే శివధనుర్భంగము. శివధనుస్సు అక్కడ ఇరిగిపోతుంది. ఇంతకాలముగా సోహముగా హంసగా సంచరించినటువంటి యొక్క శ్వాస ఆ సుషుమ్నాయందు లయమవుతుంది అనేటువంటి యొక్క అంశము. ఆ శ్వాస లయమైతేనే యోగ సమాధి. మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానమే యోగ సమాధి అన్నారు. గతంలో చెప్పుకున్న ఈ అంశాలని మనస్సు మాత్రమే ఆగితే దానిని సుషుప్తి అవస్థ అన్నారు. శ్వాస అనేది ఆగితే దానిని మరణావస్థ అని చెప్పి అన్నారు. మనస్సు మాత్రమే ఆగిందా అంటే దాన్ని సుషుప్తిగా పేరు పెట్టాము. ఇట్టి అనుభవం ప్రతి ఒక్కరికి రోజువారీగా వస్తూనే ఉన్నది. సుషుప్తి అనబడేటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉన్నది. కారణం ఏంటంటే ఆ మనస్సు అనేది తన వృత్తి నుంచి విరమించుకోవటం కారణముగా, ఆ మనస్సు ఉపశమనం పొందటం కారణముగా దాని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సుషుప్తి అనుభవాన్ని పొందగలుగుతూ ఉన్నారు. మరి రెండవది ఈ శ్వాస అనేది ఆగిపోవటం కారణముగా అందరూ కూడా మరణం అనేటువంటి యొక్క అంశాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నారు. కనుక శ్వాస ఆగటాన్ని మరణము అన్నాము, మనస్సు ఆగటాన్ని సుషుప్తి అవస్థ. ఇది సుషుప్తి అవస్థ, అది మరణావస్థ అన్నారు. రెండు అవస్థలు అని చెప్పనంటే జన్మలకు హేతువుగా ఉన్నటువంటి యొక్క అంశములను అవస్థలు అని చెప్పని అంటారు. కాబట్టి యోగ సమాధి అనబడేటువంటి దానిని అవస్థగా చెప్పరు. అది స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని పరమాత్మ అంటాడు. అది స్థితి, తానై ఉన్నటువంటి విధానమే స్థితి అనేటువంటిది అన్నమాట. కాబట్టి ప్రకారముగా మనకి ఈ రెండు కూడా చక్రములాగా తిరుగుతూ ఉన్నాయి. సుషుప్తి అవస్థ అనేది నిరంతరంగా అనుభవంలోకి వస్తూ ఉన్నది. మరణం అనేది కూడా జీవుని యొక్క హయాములో ఎన్నోసార్లు జీవునికి అలాంటి యొక్క అంశాలు గోచరించాయి. ఎన్నిసార్లు శరీరములు ధరించాడు, ఎన్నిసార్లు దేహాలని త్యజించాడో అన్ని సందర్భాలలో కూడా దాన్ని మరణ సంబంధముగా చెప్పేటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మరి
ప్రతి ఒక్కరికి కూడా మరణ సంబంధమై ఉన్న అంశములు వస్తూ ఉన్నాయి, సుషుప్తి సంబంధమై ఉన్న అంశములు వస్తూ ఉన్నాయి. కానీ యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశం మాత్రం రావటం లేదు. కారణం ఏంటంటే మరి ఈ యొక్క మనస్సు అనే దానిని హంసతో జోడిస్తేనే మరి ఆ యొక్క దాంట్లో మనస్సు పూర్తిగా ఆగుతుంది, హంస కూడా పూర్తిగా ఆగుతుంది. ఈ రెండు కలిసి ఎక్కడైతే పూర్తిగా ఆగిపోతుందో ఆగిపోయినటువంటి విధానమే అది యోగ సమాధి అన్నారు. అది ఈశ్వర సన్నిధి. యోగ సమాధి అంటే నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం అన్నారు. అది శివతత్వం, అది మహాకారణము శివతత్వము. షడూర్మిరహితం శివం, షడూర్ములు అని చెప్పనంటే మరి జనన మరణములు దేహధర్మములు, శోక మోహములు చిత్తధర్మములు, ఆకలి దప్పులు ప్రాణధర్మాలు మనకు లేవు, ఆత్మకు లేవు. నేను పుట్టాను చనిపోతూ ఉన్నాను అనే భావాలన్నీ కూడా ఈ ఉపాధులను అనుసరించి వచ్చిన విధానం తప్ప నీకు ఈ షడూర్ములు లేవని చెప్పని భావన చెబుతుంది ఉత్తర గీత. షడూర్మి రహితం శివం, ఆ శివం మహాకారణములో చేరి ఉన్నటువంటి మహాకారణమునందు ఉన్నటువంటి ఆ శివతత్వము షడూర్మి రహితం, షడూర్ములు లేవు కనుక జనన మరణములు దేహధర్మాలు, శోకమోహములు చిత్తధర్మములు, ఆకలి దప్పులు ప్రాణధర్మాలు. కానీ లోనున్న శివునికి ఈ 6 కూడా లేవు కాబట్టి షడూర్మి రహితం శివం అని చెప్పి అన్నారు. ఆ ప్రకారముగా మహాకారణములో చేరి ఉన్నటువంటి యొక్క శివుడు, ఆయన చేతిలో ధరింపబడి ఉన్నటువంటి శివధనస్సు, హంసయే శివధనస్సు. దాన్ని ఇరసగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఒక బ్రహ్మజ్ఞానికి మాత్రమే ఏర్పడుతుంది. ఆ విధముగా వారు తన మనస్సును నివృత్తి మార్గం వైపుకు తిప్పారు. ఆ శివధనస్సు మరి ఇరిగిపోవటం కారణం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటిది పూర్తిగా తన గమనాన్ని పూర్తిగా మానుకోవటమే అక్కడ శివధనుస్సు అనేది భంగం గావించడం అని చెప్పినటువంటి యొక్క అర్థము. ఇది పారమార్థికముగా ఉన్నటువంటి యొక్క అంశము. శివస్థలం మహాకారణ స్థలం కాబట్టి ఆయన చేతిలో ఉన్నటువంటి శివధనస్సు దాన్ని విరిచినప్పుడే లోన ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, ఆ వృత్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. శాంతి విదేహ సుతా సహచారి దహరాయోధ్యా నగర విహారీ, దహరా అయోధ్య నగర విహారీ కనుక శాంతి విదేహ సుతా సహచారి మరి అవన్నీ కూడా చూస్తే అది ఒక యోగ సమాధి, అదొక శుద్ధ సాత్విక స్థితి, శుద్ధ సాత్విక ప్రణవ స్వరూపము, ప్రణవ స్థితి. అది పారమార్థికముగా ఉన్నటువంటి విధానములో అట్టి ఆ జీవుడు ఏమవుతాడని చెప్పనంటే శివుడవుతాడు. శివతత్వాన్ని పొందిన వాడై అక్కడ ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి సీతను వరించే విధానం ఏర్పడుతుంది. ఆ తర్వాత వారు శుద్ధ బ్రహ్మ స్వరూపులై భాషిస్తారు. శుద్ధ బ్రహ్మము, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, శుద్ధ బ్రహ్మం అన్నారు. ఎప్పుడైతే మహాకారణ స్థితిని దాటామో ఆ స్థితిని దాటినప్పుడు ఉన్నటువంటి దానిని శుద్ధ బ్రహ్మము, ఆయనే రామభద్రుడు అని అన్నారు. హంస యొక్క సాన్నిధ్యములో ఉన్నటువంటి విధానం రాముడు. రమయతీతి రామ రముక్రీడాయాం, నిరంతరముగా ఆనందింపజేసే విధానముగా ఉన్నటువంటి దానిని రామ అని చెప్పి అయితే రామభద్రుడు అని చెప్పినంటే భద్రు కళ్యాణే, ఆ కళ్యాణాత్మికమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమే మరి ఆ రాముడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ.
హరయపుత్ర కామేష్టి యందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము, పరబ్రహ్మతత్వం శుద్ధ బ్రహ్మము అని చెప్పని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటి స్వరూపము ఆయన రామభద్రుడు, భద్రుడు ఆయన గారు. భద్రుడు కళ్యాణే, సమస్త లోకాలకి ఆయన కళ్యాణమును చేకూర్చేవాడు, శుభాన్ని చేకూర్చేటువంటి వాడు. కాబట్టి ఆ భద్రుడు అన్నారు. భద్రుడు కళ్యాణే ధాతు అన్నమాట. సమస్త మానవులకి ఆయన కళ్యాణమును చేకూర్చేవాడు, శుభాన్ని చేకూర్చేవాడు. సమస్త మానవులకు చైతన్యాన్ని ప్రసాదించి అందరూ కూడా విహరించడానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానము. ఎవరు ఆయన్ని అనుసరించి తనలో లీనమవుతారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించే విధానం. కాబట్టి భద్రుడు, భద్రు కళ్యాణే, కళ్యాణము అని చెప్పినాడు. శుభము, శుభం జరుగుతుంది. ఏమిటా శుభము అని చెప్పనంటే, అనేక జన్మలుగా జీవుడు భవబంధ సాగరాలలో మునుగుతూ నానా దుఃఖములు పొందే విధానముగా ఉన్నటువంటి యొక్క జీవుడు మరి ఆ యొక్క భవసాగరము నుంచి వెలువడి ఒడ్డునబడి మరి పరమాత్మలో చేరిపోయి ఉన్నటువంటి విధానమే మరి రామభద్రుడు, భద్ర కళ్యాణే, ఆ కళ్యాణమును చేకూర్చే విధానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే మనకి ఒక యోగ సమాధిలో తురీయములో ఉన్నటువంటి యొక్క అంశములు, తురీయము, తురీయ అతీతము అన్నారు. తురీయము అనేటువంటి దాంట్లో రాముడు ఉంటాడు, తురీయ అతీతములో భద్రుడు ఉంటాడు. రెండు కలిపి రామభద్రుడు అని చెప్పిన అర్థం. ఎందుకంటే ఆ శుద్ధ సాత్విక శుద్ధ బ్రహ్మము నుండే ఈ యొక్క శ్వాస అనబడేటువంటి సంచారం కలిగి ఉన్నది. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మము యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి రాముడు, భద్రుడంటే శుద్ధ బ్రహ్మం అని చెప్పిన అర్థం. కనుక అలాంటి యొక్క స్వరూప స్థితిని పొందే విధానం ఏంటని చెప్పనంటే, మరి ధ్యానములో ఉండి ఎవరైతే శివధనుర్భంగమును గావిస్తారో అట్టివారే శుద్ధ సాత్వికమగు ఆ సీతమ్మ వారి ఆ శుద్ధ సాత్వికతను పొంది దాని ద్వారా వాళ్ళు బ్రహ్మములోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. భగవద్గీతలో మంచి శ్లోకం ఇది. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. మహాత్మానః, మహాత్ములైతే మాం ఆశ్రితాః, నన్ను ఆశ్రయించి, ఈశ్వరుణ్ణి ఆశ్రయించి శుద్ధ సాత్వికమైనటువంటి దైవీ ప్రకృతిని పొంది, అనగా సీతమ్మవారు శుద్ధ సాత్విక దైవీ ప్రకృతిని పొంది దాని ద్వారా శుద్ధ బ్రహ్మంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. సమస్త మరి జీవులకు అధిష్టానమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మములో వాళ్ళు లీనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా పారమార్థికముగా చూసినట్లయితే మరి ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు కళ్యాణ స్వరూపుడు కావాలని చెప్పన్నట్లయితే, పరబ్రహ్మ తత్వం కావాలని చెప్పన్నట్లయితే, మరి ప్రకారముగా ఉన్నటువంటి శివధనస్సుగా ఉన్నటువంటి శ్వాస అనబడేటువంటి శివధనస్సు ఉన్నటువంటి దాన్ని యోగ సమాధిలో ఇరవగలిగితే అక్కడ శ్వాస లేదిక, శ్వాస లయమైపోతుంది. అకాలం అన్నారు, శ్వాసనే కాలముగా కూడా చెప్పారు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణుపాదోదకం పావనం శుభం. చాలామంది మంత్రాన్ని విని ఉంటారు, చాలామంది కంఠస్థం కూడా అయి ఉంటుంది. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. అకాలం మృత్యుహరణం, ఈ యొక్క శ్వాసనే కాలముగా కూడా పోలిశారు. శివధనస్సు, శివుడంటే కాలస్వరూపుడు. కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధ, కాబట్టి ఆయన మహాకాలుడు అని చెప్పి అన్నారు. అట్లాగా ఉన్నటువంటి ఆ శివధనస్సు అనేటువంటిది కాలస్వరూపముగా ఉన్నటువంటి విధానం. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఆయువుని అనుక్షణం తరిగింపజేస్తూ ఉన్నది. ఎంతెంత శ్వాస సంచారం జరుగుతూ ఉంటుందో అంతంత మన ఆయువు కూడా తరిగిపోతూ ఉన్నది. ఏనాడైతే శ్వాస పూర్తిగా ఆగిపోయిందో ఆనాటితో కాలం తీరిపోయినట్లే. కనుక ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా రోజుకు 21,600 సార్లుగా సంచారం కలిగి ఉన్నటువంటి యొక్క ఈ శ్వాసనే కాలముగా పోలిశారు. కాలము అన్నారు, కాల గమనము అన్నారు.
ఈ కాల గమనముతో మన యొక్క శరీరములో అన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎంతో సుకుమారముగా, లలితముగా, సుందరముగా, శోభాయమానంగా ఉన్న దేహము చివరికి ఏమైపోయింది అంటే కాలాగ్నిలో కాలిపోయి ఆ సుందరత్వములన్నీ కూడా పోయిన విధానము. కాబట్టి ఈ శ్వాసనే కాలముతో కూడా పోలిసిన విధానము. అకాల మృత్యుహరణం అనే పదం వాడారు. అకాలము అంటే ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఆ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోతుంది బ్రహ్మవేత్తలకు. దానిని అకాలం, ఆడ కాలం లేదేక, శ్వాస లేదేక. గమాగమస్తం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం. గమాగమస్తం, గమా ఆగమనం కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాస. గమాగమస్తం గమనాది శూన్యం, ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఆ గమనం పూర్తిగా ఆగిపోతుందన్నారు. ఆ ఆగిపోవటమే అకాలం. అక్కడ కాలం లేదేక శ్వాస పూర్తిగా ఆగిపోయింది. దాన్ని ఉత్తరగతిలో పరమాత్మ వాయుభక్షక అన్నాడు. యోగం రసంపేత్వా వాయుభక్ష సదా సుఖి యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతో సమాధి. యోగ సమాధిలో ఉన్నటువంటి వానికి మృత్యునాశకృతు అనగా మృత్యు అనేది కానికి లేదన్నారు. కాబట్టి ప్రకారముగా ఇవన్నీ కూడా మనకి వచ్చేటువంటి యొక్క అంశములు మహాకారణమగు శ్వాస యొక్క సంచారమగు ఈ జ్ఞానమునందే చెప్పేటువంటి విధానములు అన్నీ కూడా అక్కడే మహాత్ములు మనకు ప్రబోధించేటువంటి యొక్క అంశము. అకాలము మృత్యుహరణము, ఇక మృత్యువు లేదేక. కాబట్టి మృత్యువు అని చెప్పనంటే ఈ దేహం అనబడేటువంటిది మృత్యువు యొక్క సొత్తు. నిరంతరముగా శ్వాస యొక్క సంచారం కారణముగా మన యొక్క ఆయువు తరిగిపోతుంది. కాబట్టి దానిని మృత్యు అని చెప్పని అన్నారు. మృత్యుహరణం. మరి ఆ యోగములో, ఆ ధ్యానములో ఆ శ్వాస కాస్త ఆగిపోతే అకాలం అన్నారు. అది మృత్యుహరణం అన్నారు. దానివల్ల సర్వవ్యాధి నివారణం. ఎవరైతే మనస్సుని శ్వాసను రెండు కూడా శుద్ధ బ్రహ్మ స్థానములో కైవల్యమును లయింపజేస్తారు, యోగ సమాధిని పొందుతారు. అటు యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి సర్వవ్యాధి నివారణం. అన్ని వ్యాధులు పోయినాయి. అనగా స్థూలదేహ సంబంధమై ఉన్న వ్యాధులు ఉండవు, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న మనోవ్యధలు ఉండవు, కారణదేహ సంబంధమై ఉన్నటువంటి భవవ్యాధి ఉండదు. భవవ్యాధి కారణదేహం వల్ల వచ్చే భవవ్యాధి. కాబట్టి సర్వవ్యాధి నివారణం. ఇక వాళ్ళకి ఏ పుట్టుక లేదు. కాబట్టి బ్రహ్మమైపోయే పరిస్థితి. కాబట్టి ఇట్లాగా మనకి పారమార్థికముగా చెప్పే విధానాలుగా అనేక కోణాల నుంచి మనకు మహాత్ములు అందిస్తున్నటువంటి యొక్క అంశము ఒక్క ఆ మహాకారణం ఉన్నటువంటి హంస యొక్క ఆసనం జరిగేటువంటి యొక్క ధ్యానము. ఆ ధ్యానము ద్వారా పొందబడేది యోగ సమాధి. ఆ యోగ సమాధిలో లభ్యమయ్యేటువంటిది శుద్ధ బ్రహ్మం. ఆ శుద్ధ బ్రహ్మం అనే భద్రుడుగా చెప్పారు. నిరంతరముగా సంచారం కలిగి ఉన్నటువంటి యొక్క హంసనే రామతత్వముగా బోధించారు. దానిని ఈశ్వరుని చేతిలో ఉన్నటువంటి శివధనస్సుగా అది కూడా చెప్పుకొచ్చారు. ధ్యానము ద్వారా శివధనస్సుని ఎవరైతే విరుస్తారో అట్టి వారు మరి ఆ యొక్క శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని పొందే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. దాని ద్వారా చక్కటి కళ్యాణ విధానము అనగా జీవేశ్వరైక్యము, జీవుడు ఈశ్వరుణ్ణి చేరి మోక్షాన్ని పొందటం లాంటి విధానమే అదొక కళ్యాణము అని అర్థం. జీవుడికి శుభం జరిగే విధానం కాబట్టి దాన్ని కళ్యాణం అని చెప్పని అంటారు. ఈ ప్రకారముగా సీతారాముల యొక్క మరి పరిణయం, సీతారాముల కళ్యాణ విధానం లోకానికి ఆదర్శముగా తీసుకున్న విధానములో అటు వ్యవహారములో అందరూ కూడా ఆ విధముగా జీవించాలి అనేటువంటి యొక్క అంశాన్ని ఆ వైపు బోధిస్తూ ఉన్నారు. రెండవది ఈ వైపు ఆ యొక్క జీవుడు రామభద్రుణ్ణి చేరి చక్కగా మరి అక్కడ మోక్ష తత్వంలో ఉండి తరించే విధానముగా చెప్పుకొచ్చే విధానం. కాబట్టి ఇవి ఒకటి పారమార్థిక అంశముతో చేరి ఉంటే మరొకటి వ్యావహారిక అంశముతో చేరి ఉన్నది. వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క అంశము ధార్మిక సంబంధమై ఉన్నటువంటి కోణములో ఉంటుంది. మరి తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము మోక్ష మార్గానికి చక్కటి దోవ చూపేదిగా ఉంటుంది. కాబట్టి మన రామాయణంలో వచ్చే ప్రతి అంశము కూడా ఇటు మరి పారమార్థికముగా మోక్షం యొక్క వైపుకి, అటు వ్యావహారికంలో ధర్మం వైపుకి కూడా ప్రయాణం చేయించేది.
కనుక అయనము అంటే ప్రయాణము, రామస్య అయనము అనగా ప్రయాణము. ఆ ప్రయాణము అటు వ్యావహారికము, ఇటు పారమార్థికము, రెండు వైపులా చేరి ఉన్న అంశము. అటు వ్యావహారికముగా పోతే ధార్మిక సంబంధమై ఉన్న జీవన విధానం ఏర్పడి జీవితంలో సుఖశాంతులు పొందే విధానంగా ఉంటుంది. ఇటు పారమార్థికముగా ప్రయాణం చేసినట్లయితే జీవుడు బ్రహ్మైక్యమును చెంది జీవ బ్రహ్మైక్యము కలిగి మోక్షం పొందే విధానముగా ఉన్నటువంటి అయనము మార్గము, అదే రామస్య అయనం, రామాయణము అని చెప్పేసి ఇట్లా మరి ఆ తత్వాన్ని చక్కగా అధ్యయనం చేసి అందరూ కూడా తరించాల్సి ఉంటుంది. శ్రీరామచంద్రుడు అయోధ్యావాసుడు నెలకొని ఉన్నటువంటి వేళ అందరూ కూడా పరమానందంతో స్వామివారిని సేవించుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి యొక్క భక్తిభావంతో సాగినటువంటి కోణములో మనం రామాయణంలోని కొన్ని అంశాలను తాత్విక పరంగా చెప్పుకునే కోణంలో ప్రయాణం చేశాము. అలాంటి యొక్క రామభద్రుడు శ్రీరామచంద్రుని అనుగ్రహం అందరికీ కూడా సంప్రాప్తమై అందరూ నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులై రామతత్వమునందు చేరి రామనామమును జపించి రామతత్వమును సేవించి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆ యొక్క హంస యొక్క మనసును లయింపజేసుకుని ఏ యొక్క యోగ సమాధిగా దహరాకాశముగా అయోధ్యగా చెప్పబడుతున్నదో దహరాకాశమగు సుషుమ్నాకాశమగు చిదాకాశమగు ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని పొంది అందరూ కూడా తరించేట్లుగా పరమాత్మ అనుగ్రహించి చక్కటి మార్గాన్ని పొందింపజేసి తరింపజేయునుగా అని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.